హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు మేము ఏ ఏరియాలో ఉంటున్నాము అండ్ ఆ సొసైటీ ఎలా ఉంది? సో, దాని ప్రిమిసెస్ కానీ దాని గురించి మాట్లాడుతూ వీడియో తీద్దామనుకున్నాను. సో, అది నేను వీడియో తీశానండి. మేము బేసిక్‌గా వచ్చేసి మాడా కాలనీలో ఉంటామండి. మాడా అంటే గవర్నమెంట్ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేస్తారు. అండ్ లాటరీ సిస్టమ్ ద్వారా అది మనకి కామన్ పీపుల్‌కి అలా సేల్ చేస్తూ ఉంటారండి. 3 క్లాసెస్ అలా ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి. మనం లాటరీ అప్లై చేసుకున్నాక లాటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏ అపార్ట్మెంట్ అయితే వస్తుందో దాన్ని మనం కొనుక్కోవచ్చు. కంపేర్డ్ టు ప్రైవేట్ వాళ్ళకన్నా గవర్నమెంట్‌ది కాస్త తక్కువగా ఉంటుందండి. అలా విన్నాను. సో, మేమైతే ఇక్కడ రెంటెడ్ అపార్ట్మెంట్ చూస్తున్నారు కదండీ! ఇది మెయిన్ గేట్. ఈ సొసైటీలో వచ్చేసి మెయిన్‌గా 7 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మొత్తము 7 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు కనిపించింది లెఫ్ట్ సైడ్ ఒక 2, దాని వెనకాలే ఒక 2 అండ్ రైట్ సైడ్ కూడా ఒక 2 అండ్ నేవీ వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఒక బిల్డింగ్ అంటూ ఒక అపార్ట్మెంట్ వాళ్ళకంటూ అలొకేట్ చేసేసారు. సో, అది వైట్ కలర్‌లో సైడ్‌కి ఉంటుంది. మీకు కనిపిస్తుంటది ఈ వీడియోలో. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి సొసైటీ. ఇది మొత్తం 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్సేనండి. అంటే మాడా వాళ్ళు 1 బీహెచ్‌కే కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తారు. బట్ ఈ సొసైటీ వచ్చేసి 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్. ఇది 22 బి, 2 ఏ, 23 బి, 23 ఏ అలా అని చెప్పేసి పేర్లు పెడుతూ ఉంటారండి. అండ్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి. పోవై హిమాలయాస్, పోవై ప్లానెట్ అండ్ పలాజియో, పోవై వుడ్స్ అని చెప్పేసి. సో, ఇక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండీ! ఇది నేవీ వాళ్ళ బిల్డింగ్. అది వాళ్ళకంటూ పర్టిక్యులర్‌గా అలొకేట్ చేసేసారు. సో, ఇలా అండ్ పిల్లలకైతే మాత్రం ఇక్కడండి ఆడుకోవడానికి చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి. ఎందుకంటే ఇప్పటి కాలంలో మనకి ఇంత మంచి ప్లేస్ దొరకడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. వాళ్ళకి షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ లేదా చుట్టూరా సైక్లింగ్ ట్రాక్ లాగా కూడా ఒకటి పెట్టారు. అలాగే వాకింగ్‌కి లేదా సీనియర్ సిటిజన్స్‌కి కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఎక్విప్‌మెంట్స్ ఉంటూ ఉంటాయండి. అండ్ ఇక్కడేంటంటే అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉంటారండి. ఏ ఫెస్టివల్ వచ్చినా కలిసి ఎంచక్కా మంచిగా ఆర్గనైజ్ చేసి మరీ మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ముందు ఇంకా హోలీ ఉంది కదా! కుదిరితే నా వీడియో తప్పకుండా షూట్ చేస్తాను. షూట్ చేసి మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. అండ్ ఈ ప్రతి బిల్డింగ్ వచ్చేసి 14 ఫ్లోర్స్ అండి. ప్రతి బిల్డింగ్ వచ్చేసి 14 ఫ్లోర్స్ అండ్ ఈచ్ ఫ్లోర్‌లో ఒక 4 రూమ్స్ అంటూ ఉంటాయి. 4 హౌసెస్ అలా ఉంటాయి. కానీ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ కాకపోతే ఒక్కటి ఏంటి అనంటే ఇది ప్రతిది అండి. ముంబైలో ఉన్న ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో ఇదే ఉంటుంది. మన సైడ్ ఏంటంటే ఒక బాల్కనీ లాగా పెట్టుకుంటాము. కానీ ఇక్కడేంటంటే బాల్కనీలనేది చాలా తక్కువ. సో, ఇలా గ్రిల్ సిస్టమ్ లాగా ఉంటుంది. గ్రిల్స్ పెట్టేసేసి ఇక దానికే మనము అయితే చెట్లు పెట్టుకునే మొక్కలు పెట్టాలి అనుకుంటే మొక్కలు పెట్టుకుంటారు. ఒక సైడు బట్టలారేసుకుందాము అనుకుంటే బట్టలారేసుకుంటూ ఉంటారు. సో, అలా ఉంటుంది. బేసిక్‌గా బాల్కనీ అనంటే మనము స్వతహాగా ఇట్లా కట్టిపిచ్చుకోవాలండి. అలా ఉంటుంది. చూస్తున్నారు గదా! ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళంతట వాళ్ళు కట్టిపిచ్చేసుకున్నారు. అండ్ ఏంటంటే వాళ్ళకి హౌస్ వన్స్ అలాట్ అయిపోయింది అన్నాక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రెనోవేట్ చేసుకుంటున్నారు తర్వాతకి. నేను ఒక 2, 3 మెంబర్స్‌ని చూసానండి ఫ్యామిలీస్‌ని రెనోవేట్ చేసిన వాళ్ళు. ఇలా అపార్ట్మెంట్‌కి మళ్ళీ పార్కింగ్ కూడా చాలా బావుంటుంది. చుట్టూరా దానికి మనకు అపార్ట్మెంట్ ఎంతైతే ఉంటుందో దాని సరౌండింగ్ మొత్తం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఎక్స్‌ట్రాగా. సో, ఏమి ఇబ్బంది ఉండదండి. సాయంత్రం అయిపోయింది అనంటే చాలు పిల్లలు చాలామంది కిందకి ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. నేనైతే ఇది బేసిక్‌గా ఆఫ్టర్‌నూన్ తీసిన వీడియో కాబట్టి మీకెవ్వరు ఇక్కడ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ అరౌండ్ 3:15కి అలా ఈ వీడియో తీశాను. సో, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ అలాగే కింద కూడా ఉంటుంది. అపార్ట్మెంట్స్‌లో డౌన్ ఉంటుంది కదండీ! ఆ ఏరియాలో కూడా ఉంటది కాబట్టి ఫస్ట్ ఏంటంటే లాటరీ సిస్టమ్ ద్వారా ఓనర్స్ తీసేసుకుంటారు ప్లేస్. ఆ తర్వాతకి ఇంకెక్కడెక్కడైతే ప్లేస్ ఉంటుందో పార్కింగ్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి రెంటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చిన వెహికల్స్ అలా యూజ్ చేస్తారు. సో, ఫస్ట్ అయితే ఓనర్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారండి పార్కింగ్ ప్లేస్‌కైతే. ఆ తర్వాతకి రెంట్. బట్ మనకి దొరకదు అనైతే ఏముండదు. జస్ట్ ప్లేసెస్ ఎక్స్‌చేంజ్ అయితూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ అంతే. అంతకుమించి మనకేమి అంతగా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. సో, 2 వీలర్స్ వాళ్ళైతే ముందే పెట్టేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ సెక్యూరిటీ వైస్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. ప్రతి అపార్ట్మెంట్‌కి 3-4 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అలాగే అండ్ మెయిన్ గేట్ దగ్గర కూడా 2 సెక్యూరిటీ గార్డ్స్ అలా ఉంటారు. బ్యాక్ సైడ్ కూడా ఒక గేట్ ఉంటుంది. మనకి వెనక ఒక స్కూల్ ఉంటుందండి యాక్సెస్ కోసమని. అండ్ ముందుకు ఒక స్కూలు. మా పిల్లలైతే ఫ్రంట్ ఎస్ఎం శెట్టి స్కూల్. సో, ఇలా
లిఫ్ట్‌లో వెళ్తుంటే మేమైతే 11థ్ ఫ్లోర్ కాబట్టి ఇలా ఎప్పుడైతే ఎంటర్ అయితామో ఎవరు వాళ్ళ ఓన్ హౌస్ అయితేనా రెనోవేట్ చేసుకుంటారు. లేదు రెంటెడ్ అయితే రెంట్ ఇచ్చేవాళ్ళైతే అంతగా ఏం చెయ్యరు. జస్ట్ రెంట్ ఇచ్చేస్తారు. మరి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్‌కి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి.